నార్మల్‌గా చూసుకుంటే సెలబ్రిటీ కేసులే తక్కువండి. హ్మ్. కామన్ పీపుల్ కేసులు వీటి మీద ఎక్కువైపోయాయి. ఎక్కువ. ఓకే. మనం చాలా ఫ్రీగా, ఓపెన్‌గా మాట్లాడుకుంటాం కాబట్టి నాగరాజు గారు, హ్మ్. మీతో ఇవాళ ఒక మాట ఓపెన్‌గా చెప్తున్నాను. సెలబ్రిటీస్ చాలా డిగ్నిఫైడ్‌గా, మెయింటైన్డ్‌గా ఉన్నారు ఈ హ్మ్. మధ్య. కామన్ పీపుల్ సెలబ్రిటీస్ లాగా ఫీల్ అయ్యి లివ్ ఇన్ రిలేషన్స్‌లోకెళ్ళి హ్మ్. బ్రేక్ అయిపోయి, ఆ తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్ష సాధింపుకి రేప్ కేసులేస్తాము. హ్మ్. రేప్ కేసేసిన తర్వాత కంపల్సరీ అవతల ఆయన్ని అరెస్ట్ చేయాలి అని హ్మ్. మా మీద ఒత్తిడి పెడతాము. హ్మ్. ఆ! మేము వాళ్ళ గురించి ఎంతో ప్రయత్నం చేస్తాము. హ్మ్. ఆళ్ళు అప్పుడప్పుడు అరెస్ట్ అవుతాము. అప్పుడప్పుడు అరెస్ట్ కాకపోతాము. హ్మ్. అరెస్ట్ కాకపోతే మళ్ళీ వాళ్ళు క్యాన్సిలేషన్ ఆఫ్ మనం బెయిల్‌కేస్తాము. వాళ్ళేమో హ్మ్. బెయిల్‌కేస్తారు. మనమేమో క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్‌కేస్తాము. హ్మ్. ఇవన్నీ చాలా కామన్ అయిపోయింది. ఇది ఒక పెద్ద వార్ లాగా నడుస్తుంది లవర్స్ మధ్యలో. హ్మ్. ఓకే. నేను మీకు అండర్‌లైన్ చేసి చెప్తున్నా. లవర్స్ శత్రువులయిపోయారు. హ్మ్. ఎందుకు అంటే దానికి కారణం ఏంటంటే, మన హిందూ వ్యవస్థలో మ్యారేజు, పెళ్లి అన్నది ఊరికే పెట్టలేదు నాగరాజు గారు. హ్మ్. 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 పెళ్లి చేసుకున్న తర్వాత మీరు ఫిజికల్ రిలేషన్‌లోకి ఎంటర్ అవ్వండి. హ్మ్. అప్పుడు గనక మీరు ఎవరైనా తగాదాలొస్తే పెద్దవాళ్ళు కూర్చుంటారు, మాట్లాడతారు, మళ్ళీ మిమ్మల్ని కలుపుతారు అని. హ్మ్. పెళ్ళే లేదు. కానీ దాని తర్వాత జరగాల్సిన ఫిజికల్ కార్యక్రమాలన్నీ జరిగిపోతున్నాయి. ఒక పెళ్లి తప్ప మిగతావన్నీ జరుగుతున్నాయి. హ్మ్. మరి అలాంటప్పుడు మీలో డిఫరెన్సెస్ వచ్చినప్పుడు మీ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు వస్తారా అండి? లేకపోతే ఎవరైనా అక్షింతలేసారా మీ మీద? మీరు ఫిజికల్ అయ్యే ముందు మీరు పెళ్లి చేసుకుంటే, అది ఒక పద్ధతి ప్రకారం సంసారం అంటారు దాన్ని. మీరు లివ్ ఇన్ రిలేషన్‌లో ఉండి లివ్ ఇన్ రిలేషన్ నేనే వ్యతిరేకించట్లేదని మళ్ళీ కింద ట్రోలింగ్‌లు వస్తుంటాయి. హ్మ్. వ్యతిరేకించట్లేదు. కానీ డిసిప్లైన్డ్ లివ్ ఇన్ రిలేషన్ లేకపోతే మీరే గదా కొట్టుకు సస్తున్నారు అంటున్నా నేను. ట్రూ అండి.